గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 రోజులు నా కోసం కష్టపడండి, మీకోసం నా ఊపిరినంత వరకు కష్టపడతా అన్నారు. ఈ గుమ్మనూరు జయరాం గుండె ప్రేమించే గుండె తప్ప ద్వేషించే గుండె కాదని ఆత్మీయ సమ్మేళనంతో అన్నారు. ఈరోజు ఆత్మీయ సభ అందరూ కూడా ఆత్మీయ సభ ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి వస్తే అదృష్టం అనే సామెతకి ఇది నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ గుంతకల్ నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దమైన నారా చంద్రబాబు నాయుడు పెద్దలను పంపించిన ప్రతి రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కరడు కట్టిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. నేను 25 రోజుల నుంచి చూస్తున్నా ఈ నియోజకవర్గం ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో చూసినా కూడా ఫోన్ చేసే అన్నా మీరు తెలుగుదేశం నాయకులన్నా ఏం చేస్తావు, ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ఎమ్మెల్యేకి బాధలు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ తటస్థంగా ఉన్నామన్నా, మా కష్టాలు ఎట్లా అనే మాట చెప్పడం నాకు బాధగా అనిపించింది. చాలామంది కేసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో అరాచకాలు వాళ్ళ ఫ్లాట్లు కబ్జాలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందితో అన్నారు, అన్న ఈసారి మీరు వచ్చారు కదా, ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేసి అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి తోడుగా ఎన్నో 2-3 టర్ములుగా మా పెద్దన్న జితేంద్ర గౌడ్ అన్న ఫ్యామిలీ ఈ రోజుతోనే సంబంధం కాదు. నేను నక్కలతోటి గ్రామంలో మా మామూలు కూడా ఆయన విధేయంగా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాకు ఆ ఫ్యామిలీతో సంబంధాలు ఉంటూ ఆయన సలహా సహకారాలు కూడా ఈరోజు చెప్పడం కూడా నాకు సంతోషంగా భావిస్తున్నా, అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు ఈ తెలుగుదేశం మన పార్టీ నాయకులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న శాసనసభ్యుడు వెంకటరామరెడ్డి ఎంతో మంది కూడా ఈ కేసుకి భయపడి తటస్థంగా ఉన్నారు. మీ అందరికీ మాటిస్తున్నా, ఏ ఒక్క కేసు